అంటే నువ్వు యాడ్ అవడం కానీ ఎప్పుడు నవ్వుతూ ఉండే నువ్వు ఏడిస్తే చూసి కొంతమంది తట్టుకోలేరు, చూడడానికి రాయిగా ఉంది అనుకుంటారు కానీ చాలా సెంటిమెంటెడ్. సో అంటే మమ్మీ కూడా ఆ టైంలో డబ్బులు పెట్టారు. సో ఎందుకు అలాంటి రాంగ్ స్టెప్ వేసావు? రాంగ్ స్టెప్ కాదు కానీ బేసిక్ గా నేను ఒక వెబ్ సిరీస్ చేయాలి నా ఛానల్లో అనేది నాకు ఉన్నింది. ఓకే అని చెప్పి నేను ప్రొడ్యూసర్ కోసం ఇలానే ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఉండగా నాకు ఒక ప్రొడ్యూసర్ కావాలండి, దొరికితే వెబ్ సిరీస్ చేస్తానని చెప్పాను. అయితే ఆ ఇంటర్వ్యూ చూసి మమ్మీ ఒక ఫ్రెండ్ ఒక అన్న ఉంటారు అనమాట, వాళ్ళు నేను చేస్తాను, నేను ప్రొడ్యూస్ చేస్తాను, మీరు చేసుకోండి అని చెప్పారు. వెళ్ళని గుడ్ ప్రొడ్యూసర్ దొరికారు కదా, హ్యాపీ చేసుకుందాం అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక ప్రాపర్ అమౌంట్ వేసారు. ఓకే అని నేను ఆర్టిస్టులని కెమెరామ్యాన్స్ ని మొత్తం సెట్ చేసుకున్నా. నెక్స్ట్ 7th April 7th షూట్. నాకు 5th కి మనీ ఇవ్వట్లేదు. ఇంకా నాకు వచ్చిన వాళ్ళకి అడ్వాన్సెస్ ఇవ్వాలి కదా, పూర్తి అమౌంట్ కాకపోయినా అడ్వాన్స్ పే చేస్తేనే ఎవరైనా వస్తారు. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ నాకు సరిపోలేదు అందరికి అడ్వాన్సెస్ ఇవ్వడానికి. నేను స్టార్ట్ చేసేసాను బల్లార్లో, అందరికీ చెప్పుకున్నాను హ్యాపీగా నేను ఇట్లా వెబ్ సిరీస్ చేస్తున్నాను, మీరు వచ్చి హెల్ప్ చేయాలి అని. అందరికీ తెలిసిపోయింది. స్టార్ట్ చేయక ముందే ఆపేసాను అంటే ఒక ఆడపిల్లగా మేము మగవాళ్ళమే ఏం చేయలేము, అట్లాంటిది ఒక ఆడపిల్ల చేయం పీకుదామని చేస్తుంది అని మాటలు మాట్లాడుతారు, ఆబ్వియస్లీ అంటారు. ఇంకా మమ్మీ డాడీ కూర్చొని మాట్లాడుకొని లేదు ఇట్లా అనకూడదు నా కూతుర్ని అని చెప్పి మమ్మీ డాడీతో మాట్లాడి అమౌంట్ అంతా సెట్ చేసుకొని యూట్యూబ్ మీద సంపాదించిన డబ్బులు మొత్తం మళ్ళీ యూట్యూబ్ కే పెట్టాం మేము.